రేపు 4వ తారీఖున జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ గురించి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎటువంటి కవ్వింపు చర్యల మాటలతో ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సామరస్యంగా ప్రజాభిప్రాయం మేరకు ఏర్పడేటువంటి ప్రభుత్వాలని ముందుకు రానియేటువంటి పరిస్థితి లేకుండా ప్రజల్లో ఒక భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకొని సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా అధికార పక్ష కవ్వింపు చర్యలకు పాల్పడిన వీరందరూ కూడా ముందుకు సాగకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా సజావుగా సాగేటువంటి విధంగా చేపట్టాలని చెప్పి వారందరూ కూడా దిశను చెప్పడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతా ఉందని చెప్పి ఈరోజు భయభ్రాంతులకు గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కొల్లిబుల్లి మాటలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా రేపు 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్లో 130 స్థానాలు పైచిలకు కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. పార్లమెంట్లో 20 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలవబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుడు కూడా సామరస్యంగా ఉద్యోగస్తులకు సహకరిస్తూ తప్పనిసరిగా ఎన్నికల నియమాలలో ఇచ్చినటువంటి విధంగా అనుసరించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పోలీసు అధికారులు 144 సెక్షన్ పెట్టి రాబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా, గెలుపోటములకు సంబంధం లేకుండా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయకుండా మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమయం పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం.